హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. జస్ట్ ఇప్పుడే నేను కూడా సలార్ మూవీ చూసి వచ్చాను. అండ్ సలార్ మూవీ సెకండ్ హాఫ్లో ఒక పాప పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రీమ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు రైట్ నో మనతోటి ఆ పాప ఉందన్నమాట, ఫర్జానా. ఎస్, ఇప్పుడు ఫర్జానాతో మనం ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దాం. హాయ్ ఫర్జానా. హాయ్. ఎలా అనిపించింది నీకు? యాక్చువల్లీ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ ద మూవీ. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. Thank అండ్ you so much. అంత పెద్ద ఫిలింలో సెకండ్ హాఫ్ అలా చూడగానే మొత్తం టోటల్ అంటే ఒక సీన్ అంతా నీ చుట్టే తిరుగుతుంది. అండ్ నేను థియేటర్లో చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నిజంగా. నీకు ఎలా అనిపించింది ఆడియన్స్తో చూసినప్పుడు? చాలా ఈగర్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్. అది రిలీజ్ అయ్యాక చాలా ఎక్సైటెడ్, అంటే చాలా పెద్ద స్క్రీన్ పైన చూసుకోవడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఎలా వచ్చింది అసలు నీకు ఈ ఆపర్చునిటీ సలార్ మూవీలో? యాక్చువల్లీ ఫస్ట్ ఝాన్సీ చేశాను. ఝాన్సీ చూసి వచ్చాక సలార్ టీమ్ అంటే వాళ్ళు అప్రోచ్ అయ్యారు అండ్ ఆడిషన్స్కి వెళ్ళాము. తర్వాత ఈ ఆడిషన్స్ అయ్యాక చాలా మందిని చూసాక సెలెక్ట్ చేశారు అండ్ తర్వాత షెడ్యూల్ పెట్టుకొని షూట్. ఇప్పుడు మామూలుగా మూవీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసారా? ఇప్పుడు వరకు అయితే స్కూల్ ఉంది కాబట్టి లేదు. సో ప్లస్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఓకే చూస్తారు. ప్లస్ చెప్పా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఇలా ప్రభాస్ గారి మూవీలో యాక్ట్ చేశాను అని చెప్పి, ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి? చాలా మంది అడిగారు ప్రభాస్ సార్తో మాట్లాడారా, ఫొటోస్ దిగావా అని. ఐ సెడ్ యా, బట్ ఓకే ఐ హ్యావ్ టాక్డ్ అండ్ దే ఆర్ ఆల్సో ఎక్సైటెడ్ టు సీ. అండ్ మీరు అంటే ప్రభాస్ గారితో యాక్ట్ చేసినప్పుడు, ప్రభాస్ గారు పృథ్వీరాజ్ గారు ఒక పెద్ద టూ మెయిన్ స్టార్స్ అనమాట, వాళ్ళతో నీ సీన్ ఉంది అని తెలిసినప్పుడు నీకు ఎలా అనిపించింది? చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. అండ్ ప్రభాస్ సార్తో అనుకుంటే ఇంకా ఐ మీన్ చాలా హ్యాపీ. ఇంకా సో అంటే ఈ సీన్ ఉంది ఇలా ఉంది అంటే యా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా ఎక్సైటెడ్. అండ్ ఈ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు మూవీ రిలీజ్ అలా. ఎలా ఉండేవారు సెట్లో ప్రభాస్ గారు నీతోటి? చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, చాలా కూల్ మ్యాన్, చాలా ఫ్రెండ్లీ. అండ్ ఏదో ఇంకొక సీన్ కూడా ఏదో ఉంది అంటే మీకు ప్రభాస్ గారికి ఒక సీన్ కూడా తీశారు అని చెప్పి తీశారు. తీసాక అది అయితే రాలేదు, అది మీన్స్ తీసేశారు అనుకుంటా. మాట్లాడారా ప్రభాస్ గారితో? చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. యాక్చువల్లీ ప్రశాంత్ నీల్ సార్ తీసుకెళ్లారు మాట్లాడడానికి. తీసుకెళ్ళి ఇలా మాట్లాడాము. సార్ ప్రభాస్ సార్ కూడా చెప్పారు, యువర్ ఐస్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ యూఆర్ ఆల్సో సో బ్యూటిఫుల్ సెడ్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడారు, చాలా హ్యాపీ. అండ్ ఆల్రెడీ నువ్వు ముందు కొన్ని ఫిల్మ్స్ చేసావు, ఝాన్సీ లాంటి ఫిల్మ్స్ చేసి. అండ్ ఈ మూవీలో చేసేటప్పుడు అంటే అంత పెద్ద క్రూ, అంటే చాలా మెంబర్స్, సేమ్ అదే గెటప్ తోటి చాలామంది ఉండి, బట్ నీ పర్ఫార్మెన్స్ మాత్రం నీ ఐస్ ఇలా పెట్టగానే ఆ రియాక్షన్ తెలుస్తుంది జనాలకి, బాగా కనెక్ట్ అయ్యే సీన్ కదా. చేసిన తర్వాత ఏమన్నా డైరెక్టర్ గారు ప్రశాంత్ నీల్ గారు? యాక్చువల్లీ డైరెక్టర్ సరే ఐస్ తీసుకొని తీసుకున్నారు. ఫస్ట్ ఐస్ అట్రాక్టివ్గా ఉన్నాయని. అండ్ ఫస్ట్ మాకు ఏం చెప్పారంటే ఐస్తో అంటే సీన్స్ మొత్తం ఐస్తోనే ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉండాలి అని, వాటరీ ఐస్ లాగా. సో ఫస్ట్ ఐసే అన్నప్పుడు సార్ ప్రభాస్ సార్ కూడా ఇది అన్నారు, ఐస్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయని. అది ఐస్తో ఎక్కువ హైలైట్ అయ్యేలాగా. సో అది చూసుకున్నాక వాటర్ ఇంకా ఎక్కువ చాలా వచ్చాయి కాబట్టి చాలా బాగా కనిపించాయి సీన్స్. నాకు తెలిసి ఇప్పుడు ఆడియన్స్తో చూసావు కదా, నీ సీన్ రాగానే వాళ్ళ రియాక్షన్ ఎలా? అరుపులు, పేపర్స్ అవన్నీ చూసాక లిటరలీ ఐ వాస్ క్రైయింగ్. అంటే అంత పెద్ద స్క్రీన్, వీళ్ళందరూ అరుస్తున్నారు, అలా పీపుల్స్తో చూసే థ్రిల్ వేరే ఉంటుంది కదా. చాలా చాలా ఎంజాయ్ చేశాను. నీ డైలాగ్స్ గుర్తున్నాయా మూవీలో? యా, చెప్పు ఒకసారి. మెయిన్ డైలాగ్ అయితే ఒకటి ఉంది, ప్రభాస్ సార్ ఎంట్రీది. మనల్ని కాయాలని దేవుళ్ళు ఎట్లయినా రారన్నావు కదనే, కానీ మనల్ని కాయడానికి దేవుళ్ళు వస్తారని మొక్కుతున్నాను. మళ్ళీ సీన్ రివర్స్, దేవుళ్ళు ఎట్లయినా రారన్నావు కదనే, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడైనా వస్తాడేమో అని. అండ్ ఇంకోటి కాటేరమ్మ కొడుకు వచ్చాడని డైలాగ్. కాటేరమ్మ రాలేకపోయింది కానీ కాటేరమ్మ కొడుకుని పంపింది. దట్స్ ద హైలైట్ సీన్ వెన్ హీరో ఈజ్ ఫైటింగ్. ఎస్, ఆ మూడు అంటే మెయిన్ డైలాగ్స్ నీకే ఉన్నాయి. అండ్ ఆ సీన్ మొత్తం చూసుకుంటే అంతమందిలో చేసినప్పుడు లైక్ డైరెక్టర్ కానీ పెద్ద పెద్ద ఇప్పుడు ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ గారు అందరు అక్కడే సెట్లో ఉన్నప్పుడు నీకేమనిపించింది యాక్ట్ చేసిన తర్వాత? ఫస్ట్ నర్వస్గా ఫీల్ అయ్యాను. అండ్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సార్ చాలా కూల్ అండ్ చాలా ఫ్రెండ్లీ మ్యాన్ కదా. కొంచెం నర్వస్గా ఫీల్ అయినప్పుడు ఎంతో కొన్ని మాటలు చెప్పి కన్విన్స్ చేసి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. దట్స్ ద మెయిన్ రీజన్ వేర్ ఐ హ్యావ్ యాక్ట్. అండ్ తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చాక ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ఏమైనా చెప్పారా ప్రశాంత్ నీల్ గారు కానీ ప్రభాస్ గారు కానీ? ప్రశాంత్ నీల్ సార్ అయితే చెప్పాలంటే చాలా ఫ్రెండ్లీ. సెట్లోకి వెళ్ళినప్పుడు హాయ్ హలో చాలా మాట్లాడుకోవడం, కాన్ఫిడెన్స్, మోటివేషన్ చాలా. సీన్స్ అయినప్పుడు కొంచెం నర్వస్ అయ్యాను కానీ మోటివేషన్ చాలా ఇచ్చారు.
ఏంటి అంటే ఇంకా నీకు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు సలార్లో చేసావు, నాకు తెలిసి దీని తర్వాత ఇంకా సో బిజీ అయిపోతావు ఏంటి అంటే తర్వాత ఏమన్నా కెరీర్ పరంగా ఏం చేద్దాం అనుకుంటున్నాను? అది చూడాలి, కానీ ఇప్పుడు నేను 10th కదా, కొంచెం 10th కదా, కొంచెం 10th అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమాస్ బ్యాక్ టు బ్యాక్ చేద్దామన్నా. ఇంకేమైనా మూవీస్ చేస్తున్నావు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఏమీ లేదు. సలార్ రిలీజ్ అయింది, కానీ నితిన్ సార్తో ఒక ఆడిషన్ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా ఫస్ట్ నీకు ఈ రోల్ తెలిసినప్పుడు జస్ట్ ఏంటంటే నేను ఫస్ట్ క్యాస్ట్ చేసిన తర్వాత నీ రియాక్షన్ ఏంటంటే ఒక పెద్ద మూవీలో నేను క్యాస్ట్ చేశారని తెలుసు, బట్ ఏంటి అనేది తెలియదు, నీకేం చెప్పలేదు, అప్పుడు ఎలా అనిపించింది నీకు? ఫస్ట్ అది సలార్ అని తెలియదు. ఆడిషన్ వెళ్ళాక ప్రశాంత్ నీల్ సార్ వచ్చారు ఆఫీస్కి, చూసాము. ఒకసారి ఆడిషన్ తీసుకున్నాక వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆపి ప్రశాంత్ నీల్ సార్ వచ్చేంత వరకు మళ్ళీ ఒక రూమ్లోకి వెళ్ళాక రిహార్సల్ చేయించాక తర్వాత ఇలా వర్క్షాప్స్ అని చాలా అయ్యాయి. ఇలా అయినాక ప్రశాంత్ నీల్ సార్ చూసి ఓకే అని చెప్పారు, అయ్యింది ఆఫీస్లోనే మొత్తం. కానీ సలార్ అని అప్పటి వరకు తెలియదు ప్రశాంత్ నీల్ సార్ చెప్పేంత వరకు. సలార్ అని తెలిసాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ప్లస్ అది ప్రభాస్ సార్ ఇంకా ప్రశాంత్ నీల్ అన్నప్పుడు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఇప్పుడు నిన్ను స్క్రీన్ మీద నువ్వు చూసుకున్నావు కదా ఈ ఫిలింలో, మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? నేను వాళ్ళని చూడలేదు, యాక్చువల్లీ స్క్రీన్నే చూస్తూ ఉండిపోయాను. అవును, నేను కూడా ఇందాకే చూశాను. అలా అసలు పర్ఫార్మెన్స్ ఎలా అంటే జస్ట్ అలా నువ్వు అందరిని ఇలా థియేటర్ అంతా ఆ టైంకి అలా హోల్డ్ అయిపోతుంది. జస్ట్ మీరు నెక్స్ట్ ఆ డైలాగ్ చెప్తారు కదా, కాటేరమ్మ కొడుకు వచ్చాడు అని చెప్పి, అసలు థియేటర్ మొత్తం అలా ఒక లెవెల్కి లేస్తుంది. ఎక్స్పీరియన్స్ చేసావా అది? ఇప్పుడే చేసి వచ్చాను. చాలా ఎగ్జైటెడ్గా ఉండే, ప్లస్ వాళ్ళ ఫేసెస్ ఎక్స్ప్రెషన్స్ చూడలేదు, స్క్రీన్నే చూస్తూ కూర్చున్నాను. ట్రైలర్ అప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయ్యాను. కానీ మూవీ చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ అంత ఎక్స్పీరియన్స్ వస్తానని అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునవును, జనరల్లీ ఏంటంటే మనం చేస్తాము, అసలు ఒక్కొక్కసారి ఏంటంటే పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులవి సీన్ ఉంచుతారో లేదో కూడా తెలియదు అనమాట. బట్ నేను ఇప్పుడు చూసిన దాంట్లో ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక ఎపిసోడ్ మొత్తం నీ చుట్టే తిరుగుతుంటుంది. అవును, అంటే అది చేసేటప్పుడు ఏమన్నా ఎవరైనా చెప్పారా ఇలా చేయాలి ఇలా చేయాలి? యాక్చువల్లీ ప్రశాంత్ నీల్ సార్, ప్రకాష్ మురళీ సార్ ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఫస్ట్ నర్వస్గా ఫీల్ అయినప్పుడు మోటివేషన్ ఇచ్చారు, అన్నీ చెప్పారు. అండ్ నాతో వర్క్ చేసిన కల్పలత మ్యామ్, అంటే మదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు మ్యామ్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఈ డైలాగ్ ఇది అని సపోర్ట్ చేశాక ఒకటికి 2 సార్లు చేశాక సార్ ఓకే చెప్పారు ప్రతి షాట్కి అలా. అండ్ సెట్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది, ఫ్రెండ్లీ అంతా. ఎవరు నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే యాక్టింగ్లో కానీ? మామూలుగా యాక్టింగ్లో అంటే చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నా, ఇప్పుడైతే ఏం లేదు. యాక్టింగ్లో అంటే పేరెంట్స్ కొంచెం మోటివేషన్ చేయడం, దాంతో ఇంకా పెరిగింది. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది నాకు తెలిసి ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు మూవీ అయిపోయిన తర్వాత కూడా ఆ డైలాగ్ చెప్తున్నారు అనమాట, కాటేరమ్మ కొడుకు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాడు అది ఇది అని చెప్పి. నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆ రియాక్షన్? రియాక్షన్ ఎలా ఉంది అంటే నా డైలాగ్ని ఇంతమంది యూజ్ చేసుకుంటున్నారా బయట, అలా అనిపించింది. అండ్ సీన్ ప్లస్ నాతోనే ఎంట్రీ అంటే ఇంకా అంటే పైకి లేపి పెడుతున్నట్టు అనిపించింది. అవునవును, చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మనల్ని మనం అలా అది కూడా ఇంత పెద్ద మూవీలో మనల్ని చూసుకోవడం అనేది నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ నాకు ముందే తెలుసు అంటే నువ్వు యాక్ట్ చేసావు ఇలా అని తెలియగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. అలా స్క్రీన్ మీద నీ అపీరెన్స్ చూడగానే అంతమందిలో కూడా నీ ఐస్ తోటి నీ యాక్టింగ్ తోటి నువ్వు క్రౌడ్ని ఎలా అంటే ఒక్కసారి అలా షాక్ చేయడానికి చాలా బాగా యాక్ట్ చేసావు. ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు సెట్లో 3000 మెంబర్స్ దగ్గర చాలా మంది ఉన్నారు కదా మొత్తం ఆ సెట్లో మొత్తం. నీకేమన్నా కొంచెం ఏమైనా ఫియర్, భయం వేయడం కానీ అలా ఏమన్నా? అదే ఫస్ట్ అంతమంది ప్లస్ ఈ ఫైట్ అప్పుడు అంతమంది క్రౌడ్ చూసాక చాలా నర్వస్ ఫీల్ అయ్యాను. చాలా నర్వస్, ఎంతంటే అంతమంది ఉన్నారు, అంతమంది ముందు యాక్టింగ్ అంటే కొంచెం భయంగా నర్వస్గా అయింది. తర్వాత ఇలా ప్రశాంత్ నీల్ సార్, మళ్ళీ కల్పలత మ్యామ్ వీళ్ళందరూ చెప్పాక కొంచెం ఓకే రిలీఫ్ అయింది. షార్ట్ వరకు ఓకే, మళ్ళీ షార్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఫియర్ స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అవుతున్నా కొంచెం క్యారీ ఆన్ చేసుకుంటూ చేశాను. మోస్ట్లీ అంటే ప్రభాస్ గారితో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, సెటిల్డ్గా ఉంటారు, ప్రతి ఒక్కరిని పలకరిస్తారు సెట్లో, చాలా ఎలా అంటే చాలా వార్మ్త్ ఉంటుంది ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు. అండ్ మంచి ఫుడ్ అంటే చాలా మందికి మంచి ఫుడ్ అది కూడా అరేంజ్ చేస్తారని విన్నా. నీకు అంటే నువ్వు ఇప్పుడు వర్క్ చేసావు కాబట్టి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ప్రభాస్ గారు? అంటే ఫస్ట్ డే వెళ్ళాము, ఫస్ట్ డే మొత్తం నాది ఒక సపరేట్ ఉండే, తర్వాత లాస్ట్ 2-3 షెడ్యూల్స్లో ప్రభాస్ సార్తో ఉండే. ప్రభాస్ సార్తో ఉన్నప్పుడు ప్రశాంత్ నీల్ సార్ ఇలా తీసుకెళ్లారు, హాయ్ సార్ ఇలా చెప్తే హాయ్ మా హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్ అవన్నీ చెప్పారు.
చెప్పాక యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ యువర్ ఐస్ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటే జస్ట్ ఐమ్ సీయింగ్ లైక్ దిస్ అంతే, వేరే ఎక్స్ప్రెషన్ థాట్ ఏమీ లేదు. నెక్స్ట్ డే నుంచి ఎప్పుడు సెట్లో ఎప్పుడు ఎక్కడ కనిపించినా కూడా మళ్ళీ వెళ్తున్నప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి హాయ్ మా హౌ ఆర్ యు అని అడగడం, కొంచెం ఓపెన్గా ఉండడం చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నేనేనా అన్నట్టు అనిపించింది. నార్మల్ అనిపిస్తుంది అంటే అంత పెద్ద హీరో మనతో ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్నాడా అని అనిపించింది కదా. నాకు తెలిసి ఆ రియాక్షన్ ఫేస్ చేస్తే కానీ తెలియదేమో. చాలా అంటే ఫస్ట్ సార్ నాతో మాట్లాడుతున్నప్పుడు సరేనా అని కొంచెం భయం వేసింది యాక్చువల్లీ ఎలా మాట్లాడాలి అని. తర్వాత చాలా ఫ్రీగా ఎక్కడ కనిపించినా హాయ్ చెప్పడం అలా. అండ్ దానికి ముందు ఒక సీన్ ఉంటుంది కదా, నువ్వు వాళ్ళని లాక్ చేసేసి బయటకు వచ్చే సీన్, అది అంత కాన్ఫిడెంట్గా ఎలా చేసావు అసలు? కాన్ఫిడెంట్గా అంటే అప్పుడు యాక్చువల్లీ అక్కడ ఎవరు లేరు, కెమెరామ్యాన్ సార్ ఇంకా ప్రశాంత్ నీల్ సార్ ఉన్నారు. ప్లస్ ఇక్కడ మేము ఆల్రెడీ ఫ్రెండ్స్ ఆల్రెడీ మింగిల్ అయ్యి ఉన్నాం కాబట్టి కొంచెం ఫ్రీగా వచ్చింది. ప్లస్ ఫియర్లెస్ లేదు ఎందుకంటే అట్మాస్ఫియర్ మొత్తం బాగుంది, అందరూ ఫ్రెండ్లీ కాబట్టి వచ్చేసింది అదే అలా. అండ్ అంతమందిలో ఆ గెటప్స్ వేసేటప్పుడు నీకు అంటే మొత్తం ఫుల్లీ డాట్స్ అదంతా మొత్తం మేకప్ చేశారు కదా, ఎంత టైం పట్టేది నీకు అదంతా రెడీ చేయడానికి? యాక్చువల్లీ ఫస్ట్ టాటూ సెట్ అవ్వలేదు, తర్వాత ఒక 2-3 టైమ్స్ తీసారు వేసారు, లాస్ట్కి ఒక టాటూ సెట్ అయింది. టాటూ సెట్ అయ్యాక దాన్ని కొంచెం ఇంకా క్రియేటివ్గా చూపించారు ప్రశాంత్ నీల్ సార్, అది ఇంకా ఇంకా నచ్చింది అనమాట. బయట చూసుకున్నావు చేసేటప్పుడు నేను నువ్వు ఎలా ఉన్నావు ఏంటని చూసుకున్నా, ఫస్ట్ నేనేనా అన్నట్టు అనిపించింది. తర్వాత ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది అనుకున్నా, సో అంతా బాగానే ఉంది అప్పుడు. సో ఓవరాల్గా ఇప్పుడు నువ్వు సలార్ మూవీలో యాక్ట్ చేసావు, ఇప్పుడు అంటే దీనికి ముందు నువ్వు చేసిన ఫిలిమ్స్కి ఇప్పుడు నువ్వు సలార్లో చేసి అలా చూసుకొని బయటకు వచ్చిన తర్వాత వాట్స్ యువర్ రియాక్షన్? ఎలా అంటే ఇంతమంది క్రౌడ్ వచ్చారు, మూవీ చూసారు, బాగుంది. ఆ మూవీ అన్నప్పుడు అన్ని సీన్స్ గుర్తున్నాయి, కానీ నా సీన్స్ ఇంకా గుర్తున్నాయి. ఆ వీడియోస్ని మళ్ళీ రిపీట్ చేయడం, రీప్లే చేయడం అన్నీ చూసుకుంటూ కూర్చున్నా. చాలా నచ్చాయి. అంటే ఆ మొత్తం షూట్ అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ గారు నీకేం చెప్పారు యాక్టింగ్ పరంగా? యాక్టింగ్ పరంగా అంటే చాలా బాగా చేసావు, లాస్ట్ షాట్లో కొంచెం నర్వస్ అయ్యాను, చాలా బాగా చేసావు, చాలా బాగున్నాయి. ఈ సీన్స్ చూసి థియేటర్లో ఇంకా చాలామంది ఏమంటారు ఎక్కువ విజిల్స్ అండ్ చాలామందికి ఏడుపు వచ్చేలాగా సీన్స్ ఇవి చాలా బాగా చేశారు. ప్లస్ ఐస్ వల్ల ఇంకా కంట్రోల్ చెయ్యాలి, ఇంకా డెవలప్ అవ్వాలి ఐస్వి అని చెప్పారు. సూపర్. అండ్ చాలా మందికి నీ నేమ్ తెలియదు, అంటే ప్రీవియస్ ఫిల్మ్స్ చేసావు, ఇప్పుడు యాక్చువల్ నేను రివీల్ చేస్తున్న ఫర్జానా అని చెప్పి. నీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? నేమ్ ఏంటి, ఐడి అంటే? సయ్యద్ ఫర్జానా. సయ్యద్ ఫర్జానా. నాకు తెలిసి ఇవాళ నుంచి ఇంకా ఐడి అలా అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ నాకు తెలిసి ఫాలో అవుతుంటారు. అండ్ నీకు ఇంకా ఈ సీన్స్ కాకుండా ఇంకా ఏమైనా అడిషనల్ సీన్స్ ఏమైనా ఉన్నాయి మూవీలో? ఒక సీన్ యాడ్ చేశారు, అది ఏంటి అంటే మేము ఇట్ సైడ్ ఉంటాం, అంటే ఈ మహారా అనే దానికి మధ్యలో పెద్ద వాల్ ఉంటుంది. సార్ ప్రభాస్ సార్ అట్ సైడ్ ఉంటారు, మేము ఏంటంటే మాకు తెలియకుండానే ఒక ఫ్రెండ్షిప్ అనేది ఒక బాండ్ అయిపోతుంది. సో నేను ఇట్ సైడ్ నుంచి ఆడుతుంటే ప్రభాస్ సార్ అట్ సైడ్, అంటే ఇద్దరం తెలియకుండానే ఫేస్ టు ఫేస్ ఆడుతూ ఉంటాం. మీనింగ్ ఫ్లైస్తో ఆడుకోవడం, అంటే నేను ఇక్కడ నుంచి ఒక ఫ్లై వేస్తే సార్ అక్కడ నుంచి ఒక ఫ్లై వేయడం, అంటే తెలియకుండానే ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఒక క్రియేట్ అవుతుంది. ఆ సీన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం లేదు. అప్పుడు కొంచెం దాంతో ఆడడము, ఇట్ సైడ్ నుంచి మాట్లాడుకోవడం, చూడడం సార్ని, అలా ఉంటాయి కొన్ని సీన్స్. చెప్పారు అలా ఆడుకునేటప్పుడు ఏమైనా చెప్పారు ప్రభాస్ గారు? అంటే అప్పుడు అయితే అప్పుడు దానికన్నా ముందు తర్వాత స్టాక్ అయింది ప్రభాస్ సార్తో, దాని ముందు అయితే కొంచెం అంత కనెక్టివ్ లేదు. తర్వాత ఏమన్నారు అంటే ఈ సీన్స్ చూసారు సార్, నా సీన్స్ చూసారు, పాప బాగా చేసింది అలాంటివి చాలా చెప్పారు. తర్వాత ప్రశాంత్ నీల్ సార్ కూడా చెప్పారు సీన్స్ బాగా వచ్చాయి, చూసాము, చాలా లిటరల్లీ క్రైన్ వచ్చేలాగా ఉన్నాయి కొన్ని, అలా అని చెప్పారు. నేను చెప్పాను కదా, జస్ట్ అలా చూడగానే ఐస్ అంటే ఇంత హోల్డ్ చేస్తావు నువ్వు అసలు ఆడియన్స్ మొత్తాన్ని, ఆ సెకండ్స్లో అయితే నువ్వు హోల్డ్ చేస్తావు థియేటర్ మొత్తాన్ని. నాకు తెలిసి అది ఒక నిన్ను క్యాష్ చేసుకోవడం నాకు తెలిసి వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏమైనా వేరే యాడ్స్ అలాంటివి ఏమైనా చేసావు? యాడ్స్ చాలా, అంటే నేను 2 years 1 year ఉన్నప్పటి నుంచి యాడ్స్, చిన్నప్పటి నుంచే బాగున్న ఆర్టిస్ట్ అనమాట. యాడ్స్, ఇంకా ఝాన్సీ వెబ్ సిరీస్ నుంచి చూసి వీళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. ఝాన్సీ వెబ్ సిరీస్ యాడ్స్ ఇలాంటివి చాలా చేశాను, ఐపీఎల్ యాడ్, మీలో ఎవరు కోటీశ్వరుడు, ఇలాంటివి చాలా. అండ్ ప్రభాస్ గారి ఫిల్మ్స్ ఏమైనా చూసావు ప్రీవియస్లీ? చాలా చూసాను ప్రభాస్ సార్ ఫిలింది, కానీ ఫస్ట్ టైం అలా అంత పెద్ద స్టార్ని సడన్గా ఫస్ట్ టైం చూసాక చాలా హ్యాపీ, చాలా ఎగ్జైటెడ్, యాంగ్జైటీ ఉండే లోపల.
నువ్వు అంటే ఇప్పుడు సలార్ కాకుండా నీకు ప్రభాస్ గారి ఫిల్మ్స్ అంటే ప్రీవియస్ ఫిల్మ్స్ ఏదైనా ఇష్టం అంటే బాగా నచ్చిన ఫిల్మ్ ఏదైనా ఉందా? నాకు బాగా నచ్చిన ఫిలిం అంటే ప్రభాస్ సార్ది ఒకటి బాహుబలి ఆబ్వియస్లీ అది అందరికీ ఫేవరెట్. ఎస్, బాహుబలి, డార్లింగ్, ఇంకా ఇలాంటివి ఇంకోటి ఉంటుంది ఇప్పుడు ప్రభాస్ సలార్, ఇలాంటివి చాలా అంటే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటివి చూసా. యాక్చువల్లీ ఇందాక నువ్వు చెప్పగా ప్రభాస్ సార్ నాతో మాట్లాడినప్పుడు ఇలా అన్నారని, నువ్వు ప్రభాస్ గారికి ఏమైనా చెప్పావా? సెట్లో ఏమైనా మాట్లాడావా? అంటే సెట్లో మాట్లాడడం అంటే సార్ మాట్లాడుతున్నారు, హాయ్ హలో చెప్పాను, హౌ ఆర్ యూ సార్ అంటే ఐఎమ్ ఫైన్ అన్నారు. తర్వాత ఇలా యూఆర్ బ్యూటిఫుల్ అని చెప్పాక థ్యాంక్ యూ సార్ అన్నాక ఇంకా డైలీ నెక్స్ట్ డే సెట్కి వచ్చేటప్పుడు హాయ్ హలో హౌ ఆర్ యూ, తిన్నావా, ఇలాంటివి అన్నీ అడిగారు. నేను సార్తో ఫ్రీగా అంటే ఫస్ట్ డే కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను, సెకండ్ డే కొంచెం ఓపెన్గా సార్తో ఫ్రెండ్లీగా అలా మాట్లాడాను. అండ్ ఎప్పుడైనా అనుకున్నావా ఇంత పెద్ద సెట్లో ఒక మొత్తం ఆడియన్స్ అంటే డైరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళు అంటే ఇంతమంది సెట్లో నా పర్ఫార్మెన్స్ ఇంత బాగా వస్తుంది అని ఎప్పుడైనా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ప్రశాంత్ నీల్ సార్ది ఒక లెవెల్లో ఉంటుంది అనుకున్నాను, కానీ మరీ ఇంత క్రాస్ అయ్యి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నా సరే ఉంటుంది, థియేటర్లో చూసినప్పుడు మనకు ఒక ఫీల్ ఉంటుంది అనుకున్నా, కానీ ఆ ఫీల్ని దాటిపోయి ఇంకా చాలా ఎగ్జైటెడ్, దాన్ని చూడడానికి అలా హోల్డ్ సెకండ్కి చాలా బాగా అనిపించింది. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత థియేటర్లో రిలీజ్ అయ్యాక ఇంత ఎక్స్పెక్ట్ చేశాను, అంటే సార్తో కూడా ఇంత కనెక్టివ్గా ఉంటాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ క్యారెక్టర్కి డబ్బింగ్ కూడా నువ్వే చెప్పావు కదా, అది అంటే డబ్బింగ్ ముందే ఎక్స్పీరియన్స్ లేదు కదా నీకు? డబ్బింగ్ డబ్బింగ్ యాక్చువల్లీ ఝాన్సీకి కూడా డబ్బింగ్ నేనే చేశాను, తర్వాత ఊరి దేవుడా ఇలాంటివి అన్నిటికీ డబ్బింగ్ నేనే. ప్రెసెంట్ ఇప్పుడు సలార్ కూడా డబ్బింగ్ నేనే చేశాను. అండ్ సెకండ్ పార్ట్లో కూడా నువ్వు ఉన్నావా అంటే తెలుసా నీకేమన్నా? నో ఐడియా. బట్ సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుంది అనేది నీకేమన్నా ఐడియా ఉంది? నో ఐడియా. సో సెకండ్ పార్ట్ గురించి అయితే నీకు అస్సలు తెలియదు, ఓన్లీ సీజ్ ఫైర్ గురించే నీకు తెలుసు అనమాట. అండ్ ఇంకా ఈ మూవీలో ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ గారు కాకుండా నీ ఫేవరెట్ ఎవరు అంటే సెట్లో ఫేవరెట్ అంటే అందరూ ఫేవరెటే, కానీ మోస్ట్లీ ఇంకా చాలా ఫ్రెండ్లీ అయినట్టు ప్రశాంత్ నీల్ సార్ ప్లస్ కల్పలత మ్యామ్, ప్రకాష్ సార్. ఇలా ప్రకాష్ సార్ కూడా కొంచెం చాలా ఎంకరేజ్ చేశారు, మురళీ సార్ వీళ్ళందరూ. సో నువ్వు మాత్రం చాలా హ్యాపీ అనమాట ఈ ఫిల్మ్లో యాక్ట్ చేయడం. అండ్ ఇప్పుడు చూసుకున్న తర్వాత నాకు తెలిసి అది ఇంకా డబుల్ అయిపోయింది అనమాట నీ హ్యాపీనెస్. అండ్ ఇంకా నెక్స్ట్ అంటే ప్రాజెక్ట్స్ అంటే ఫిల్మ్స్ కాకుండా ఇప్పుడు 10th క్లాస్ అన్నావు కదా, తర్వాత అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అంటే లైక్ ఫ్యామిలీ టైప్, ఫ్రెండ్షిప్ అలాంటివి కంటిన్యూ చేస్తే. ఇప్పుడైతే అలాంటిది ఏం లేదు, 10th 9th అవుతుంది కదా. 10th అంటే తర్వాత నాకు తెలిసి యాక్టింగ్ సైడే వెళ్తే ఫ్యూచర్లో హీరోయిన్గా చేసే ఛాన్సెస్ వచ్చినా చేస్తావా? డిపెండ్స్ ఆన్ పేరెంట్సా లేకపోతే నీ ఓన్ డెసిషన్? డిపెండ్స్ ఆన్ పేరెంట్స్, పేరెంట్స్ డిపెండ్స్ ఆన్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా మూవీ అయిపోయిన తర్వాత. అండ్ ఇలానే నువ్వు మంచి క్యారెక్టర్స్ చేయాలి, పెద్ద ఫిలిమ్స్లో నువ్వు క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటున్నాను. సో అదనమాట మన ఫర్జానా సలార్ మూవీలో యాక్ట్ చేసిన పాప. అండ్ తన ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్.